ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను పూర్తిగా ఖర్చు చేసే బాధ్యత తమదన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. నాగార్జున సాగర్ లో ఆదివాసీ ప్రజాప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చట్టాలను అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు ఆయన. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు ఉండదని బీఆర్ఎస్ ప్రచారం చేస్తే అధికారంలోకి వచ్చాక మరో 2,000 కలిపి 12,000 ఇవ్వబోతున్నామని చెప్పారు భట్టి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొని రావడం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్ గా ఉన్నాను నేను. చీఫ్ విప్ గా ఉండి శాసనసభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆ సమావేశాల్లో స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒక నివేదిక అంతా డ్రాఫ్ట్ తయారు చేసి పంపిస్తే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారిని చైర్మన్ గా వేసి వారి నాయకత్వంలో ఆ రోజు చట్టాన్ని తయారు చేస్తే మళ్ళీ ఆ చట్టం తయారు చేసేటప్పటికల్లా నేను చీఫ్ విప్ నుంచి డిప్యూటీ స్పీకర్ గా వచ్చేసాను. ఆ డిప్యూటీ స్పీకర్ గా ఆ చట్టాన్ని సభలో పాస్ చేసింది నేనే. ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రి మండలి కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి ఈరోజు నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా ఆ ఫైనాన్స్ శాఖను కూడా నా దగ్గర పెట్టారు. ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఉన్నాను. అసలు ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని సంబంధించి అమలు చేసేటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అంత ధైర్యంగా తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది కాబట్టే మేము చేయగలుగుతున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా బడ్జెట్ లో మేము కేటాయించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసి రిలీజ్ చేస్తే వీటన్నిటిని పరిష్కారం చేయొచ్చు. ఆ చేసే బాధ్యత తీసుకుంటాం. అంటే భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీల కుటుంబాలకి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని మేము నిన్న తీసుకుని చాలా స్పష్టంగా చెప్పాం. జనవరి 26 నాడు నుంచి మొదలు పెడతామని. అంటే భూమి లేని నిరుపేద కుటుంబాలు ఎవరుంటారు ఈ రాష్ట్రంలో? ఎక్కువ మొత్తంలో ఎస్సీ ఎస్టీ